కాకినాడ జిల్లాలో కోడి పందాల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ జనరల్ గ్యాలరీలు ఏర్పాటు చేసి పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో కోడి పందాల సందడి మొదలైంది. ఇప్పటికే పందెం రాయుళ్లు నిర్వాహకులు పందాల బరి దగ్గర చేరుకుని పందాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కోడి పందాల నిర్వహణకు సంబంధించి చాలా పకడ్బందీగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఖచ్చితంగా ఈ వీఐపీ, వీవీఐపీ అదేవిధంగా కామన్ పబ్లిక్కి సంబంధించి జోన్లుగా విభజించారు. వాళ్ళ దగ్గర ఏవైతే పాస్లు ఉంటాయో పాస్లను బట్టి మాత్రమే వాళ్ళ లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రిల్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్, ఇటు వీవీఐపీ అదేవిధంగా వీఐపీ, అటు వెనకాల కామన్ పబ్లిక్, ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ డివైడ్ చేసేసారు. దానికి తగ్గట్లుగానే SRR Fortune డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 7075232302 ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఎవరైనా గొడవలు చేసే అవకాశం ఉంటే, ఏమైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బౌన్సర్లు వారి దగ్గర పాస్ ఉంటేనే మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకవేళ పాస్ లేకపోతే మాత్రం గేట్ దగ్గరే వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా బౌన్సర్లకు సంబంధించి కూడా నిర్వాహకులు ముందుగానే అరేంజ్ చేసుకున్నారు. కోళ్లతో పాటు అదేవిధంగా ఇక్కడ ఫుడ్ సప్లై చేయడానికి సర్వీసు, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు ఎలా చేసినప్పటికీ కూడా బౌన్సర్లు మాత్రం ఖచ్చితంగా లోపలికి రావాలంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కోళ్ళు లోపలికి వస్తున్నాయి. అదేవిధంగా ఈ కోళ్ళకు సంబంధించి కోళ్ళని బొట్టల్లో లోపలికి తీసుకొస్తున్న పరిస్థితి. దాదాపు ఈ ఒక్కొక్క బరి దగ్గర 3 రోజుల పాటు దాదాపు 60 పందాలు జరుగుతాయి. 63 పందాలు జరుగుతాయి అని చెప్తున్నారు. ఈ కోళ్ళని కూడా జాగ్రత్తగా బుట్టల్లో తీసుకుని లోపలికి వస్తున్న పరిస్థితి. వీటిని అంటే రోజుకి 20 పందాలు, అదేవిధంగా ఒక ముసుగు పందెం జరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. మరొక వైపు బౌన్సర్లు మాత్రం చాలా పకడ్బందీగా ఎవరైతే వీఐపీ అదేవిధంగా కలర్స్ పాసులు ఇచ్చారో ఆ కలర్స్ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అంతా జనరల్ వీఐపీ పాసులు. అయితే ఇక్కడ మామూలుగా వీవీఐపీ పాస్ సంబంధించి కూడా ఒక కేటగిరీ అరేంజ్ చేస్తారు. వీరందరూ కూడా కేవలం వీవీఐపీ పాసులు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సంక్రాంతి సంబరాలు అదేవిధంగా వీఐపీ పాస్, అంటే ఇక్కడ వీఐపీ పాస్లో ఉన్న ఈ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీవీఐపీ అయితే మాత్రం ఇక్కడ ఉంటారు, వీవీఐపీలు మాత్రం ఇక్కడ ఉంటారు. వారందరినీ కూడా ఒక సెపరేట్ జోన్గా అదేవిధంగా పందాలు కాసేవారిని వీవీఐపీలుగా విభజించిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. మరొక వైపు బౌన్సర్లు కూడా చుట్టువైపు కూడా వాళ్ళ దగ్గర ఏదో రకమైన పాస్ ఉంటేనే కానీ వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం లేదని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పందాలకు సంబంధించి బౌన్సర్లు అదేవిధంగా వీవీఐపీ జోన్స్గా విభజించి దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాహకులు కూడా చాలా పకడ్బందీగా నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. దగ్గరతో సాయి సుధీర్ అంటే కాకినాడ.